ఒకరేమో 4 సినిమాల నుండి హిట్టే లేదు, మరొకరేమో 7 ఏళ్ల నుండి బ్లాక్ బస్టర్ సౌండ్ ఎలా ఉంటుందో వినలేదు. ఈ ఇద్దరికి అప్కమింగ్ చిత్రాలు చాలా క్రూషియల్. కమ్బ్యాక్ హిట్స్ కోసం వాళ్లే కాదు, ఇటు ఈ 2 స్టార్స్ ఫ్యాన్స్ కూడా ఈగర్లీ వెయిటింగ్. అయితే ఫ్లాప్స్ ఉన్న ఈ హీరోల నెక్స్ట్ మూవీస్ ఓటీటీ డీల్ మంచి ధరకి క్లోజ్ అయినట్లు టాక్. ఇంతకీ ఎవరా హీరోలు, ఏంటా సినిమాలు? ప్రముఖ నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్ నుంచి రానున్న 2 నెలల కాలంలో 3 సినిమాలు రాబోతున్నాయి. జూలై మంత్ ఎండింగ్ నుంచే బాక్స్ ఆఫీస్ దండయాత్రను షురూ చేస్తోంది ఈ ప్రొడక్షన్ హౌస్. జూలై 31న విజయ్ దేవరకొండ కింగ్డమ్ పాన్ ఇండియా ఫిల్మ్ గా రిలీజ్ కాబోతోంది. టాక్సీవాలా తర్వాత సోలో హీరోగా ఆ రేంజ్ హిట్ సౌండ్ వినని విజయ్ ఈ సినిమాతో ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ మూవీ ఈ మంత్ ఎండ్ కు థియేటర్లను షేక్ చేసేందుకు వస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ డీల్ కూడా క్లోజ్ అయిందని టాక్. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వస్తోన్న కింగ్డమ్ ను 100 కోట్ల బడ్జెట్ తో స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తీసుకొస్తున్నారు మేకర్స్. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్, సత్యదేవ్ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. కాగా ఈ సినిమాను నెట్ఫ్లిక్స్ 50 కోట్లకు ఓటీటీ హక్కులు కొనుగోలు చేసిందని టాక్. రౌడీ బాయ్ గత చిత్రాలతో పోలిస్తే ఇది బిగ్ డీల్ అని సమాచారం. ఇక ఆగస్టు 14న వార్ 2ని తీసుకురాబోతోంది సితారా ఎంటర్టైన్మెంట్. సుమారు 80 కోట్లకు థియేట్రికల్ హక్కులు కొనుగోలు చేశారన్నది టాక్. అదే రోజు రిలీజ్ కాబోతోన్న రజనీకాంత్ కూలీతో టఫ్ ఫైట్ జరగనుంది. రవితేజ మరోసారి ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ తో రాబోతున్నాడు. మాస్ జాతర అంటూ ఆగస్టు 27న థియేటర్లోకి ఎంటర్ అవబోతున్నాడు. ధమాకా, వాల్తేరు వీరయ్య తర్వాత హిట్ సౌండ్ వినని మాస్ మహారాజా ఈసారి గట్టిగా కొట్టాలని ట్రై చేస్తున్నాడు. ధమాకాతో సెన్సేషనల్ గా మారిన శ్రీలీల మరోసారి రవితేజతో జోడీ కడుతోంది. భాను భోగవరపు దర్శకత్వం వహించిన ఈ సినిమా హిట్ కొట్టడం ఈ స్టార్ హీరోకు కీలకం. కాగా ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రైట్స్ సోల్డ్ అయినట్లు టాక్. నెట్ఫ్లిక్స్ 20 కోట్లు వెచ్చించి హక్కులు కొనుగోలు చేసిందని టాక్ నడుస్తోంది. మొత్తానికి ఫ్లాప్స్ ఉన్న ఈ స్టార్ హీరోల అప్కమింగ్ సినిమాలకు ఓటీటీ రూపంలో ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగిందని ట్రేడ్ వర్గాలంటున్నాయి. మరి ఈ ఇద్దరు హీరోలు హిట్ కొట్టడమే తరువాయి. హరిహర వీరమల్లు రాకకి ఇంకా వారం రోజులు టైం ఉండడంతో ఈ గ్యాప్ యూజ్ చేసుకునేందుకు వచ్చేస్తున్నారు ఇద్దరు కన్నడ హీరోస్. ఒకరు టోటల్లీ న్యూ కమర్ కాగా మరొకరు టాలీవుడ్ కు ఇంట్రడ్యూస్ అవుతున్నారు. శాండిల్వుడ్ హీరోలే కాదు, నిర్మాతగా సక్సెస్ అయిన ఓ మహిళ దర్శకురాలుగా టెస్ట్ చేసుకోబోతోంది. వీటికి తోడు రీ రిలీజెస్ కూడా సందడి చేసేందుకు వచ్చేస్తున్నాయి. సమ్మర్ తర్వాత కళ తప్పిన బాక్స్ ఆఫీస్ కు హరిహర వీరమలతో ఊపు తెప్పించబోతున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. జూలై 24న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది వీరమల్లు. మరి ఈ వారం గ్యాప్ వదిలేయాలనుకునే టాలీవుడ్ మిక్చర్ పొట్లాన్ని తేబోతుంది. అంటే అటు కన్నడ, ఇటు తెలుగు, అటు తమిళ్ డబ్బింగ్ చిత్రాలు వరుసగా సందడి చేయబోతున్నాయి. కేర్ ఆఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాలతో నిర్మాతగా ప్రూవ్ చేసుకున్న ప్రవీణ పరుచూరి దర్శకురాలిగా పరిచయం కాబోతున్నారు. సినిమా పేరిట కొత్తపల్లిలో ఒకప్పుడు ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. రానా దగ్గుబాటి సమర్పణలో ఈ మూవీ జూలై 18న థియేటర్లోకి రాబోతుంది. ఈ ఫ్రైడే తమదే అంటున్నారు ఇద్దరు కన్నడ హీరోలు, కిరీటి అండ్ యువరాజ్ కుమార్. పారిశ్రామికవేత్త గాలి జనార్దన్ రెడ్డి కొడుకు కిరీటి హీరోగా ఇంట్రడ్యూస్ కాబోతున్నాడు. జూనియర్ అంటూ చందన సీమతో పాటు టాలీవుడ్ లోనూ తన లక్ టెస్ట్ చేసుకోబోతున్నాడు. ఇక శివరాజ్ కుమార్ సోదరుడి కొడుకు యువరాజ్ కుమార్ కూడా ఎక్కా అనే డబ్బింగ్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ ఎంట్రీకి రెడీ అయ్యాడు. ఈ సినిమాను శ్రీసిని వెంకటేశ్వర క్రియేషన్స్ రిలీజ్ చేస్తుంది. ఈ సినిమాలకే స్పేస్ లేదనుకుంటే రీ రిలీజ్ చిత్రాలు కూడా సందడి చేయబోతున్నాయి. సూర్య బర్త్డేని పురస్కరించుకుని జూలై 18న 2 సినిమాలు విడుదల చేస్తున్నారు. గజనీతో పాటు సూర్య నటించిన సన్ ఆఫ్ కృష్ణన్ మరోసారి రీ రిలీజ్ చేయబోతున్నారని టాక్. ఇక మోస్ట్ అవైటెడ్ రీ రిలీజ్ గా మారింది ఏ మాయ చేసావే. మాజీ వైఫ్ అండ్ హస్బెండ్ శామ్ అండ్ చైతు నటించిన ఫస్ట్ మూవీ ఏ మాయ చేసావేను కూడా జూలై 18నే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇవే కాకుండా అడపాదడపా వచ్చే చిన్న చిత్రాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. మరి ఈ శుక్రవారం డైరెక్ట్ సినిమాలదా లేక రీ రిలీజ్ సినిమాలదా అనేది చూడాల్సిందే. వీరధీర సూరంతో హిట్ ట్రాక్ ఎక్కిన విక్రమ్ ఇక స్పీడు పెంచాడా? ఓ బొమ్మ సొత్సుపై ఉండగానే మరొకటి సెట్ చేస్తున్నాడా? యాక్షన్ హీరోగా మారిన చియాన్ని ఆ ఫీల్ గుడ్ మూవీస్ డైరెక్టర్ డీల్ చేయబోతున్నాడా? విక్రమ్ బాటలోనే ఫిల్మ్ మేకర్ వెళ్ళబోతున్నాడా లేక తనకు కలిసొచ్చిన రూట్లోకి హీరోను మార్చేయబోతున్నాడా? కాన్సెప్ట్ కొత్తగా ఉండాలి కానీ భారీ బడ్జెట్ చిత్రాలు,
బాడీపై ఎక్స్పెరిమెంట్స్ చేయనక్కర్లేదని కాస్త ఆలస్యంగా బోధపడింది విక్రమ్కు. అందుకే నెక్స్ట్ ఫిలిమ్స్ విషయంలో ప్రయోగాల జోలికి వెళ్లకుండా కథనే నమ్ముకుంటున్నాడు. వీరధీర సూరన్ 2తో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కిన విక్రమ్ స్పీడ్ పెంచాడు. అందులోనూ హిట్ దర్శకులతో జర్నీ షురూ చేశాడు. మండోలా, మా వీరన్ దర్శకుడు మడోన్నా అశ్విన్, చియాన్తో 63ని తెరకెక్కిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఫీల్ గుడ్ మూవీలతో పాపులర్ అయిన డైరెక్టర్ ప్రేమ్ కుమార్ ను లైన్లో పెట్టాడు. 96తో గుండెల్ని హత్తుకుపోయే లవ్ స్టోరీని అందించిన ప్రేమ్ కుమార్ ఆ తర్వాత కుటుంబ సంబంధాల గురించి, మానవ విలువలను తెలియజేస్తూ తెరకెక్కించిన మెయ్య జగన్ కూడా సూపర్ హిట్ అందుకుంది. లాస్ట్ ఇయర్ వచ్చిన ఈ మూవీ డీసెంట్ హిట్ అందుకోవడమే కాదు, సింపుల్ స్టోరీతో కథ నడిపించిన తీరును అప్లాస్ చేయకుండా ఉండలేకపోయింది సౌత్ ఇండస్ట్రీ. వీటి తర్వాత 96 మూవీకి సీక్వెల్ తీయాలని ప్లాన్ చేయగా ఆ ప్రాజెక్టు పట్టాలెక్కేందుకు మరింత సమయం పట్టేలా ఉండటంతో చియాన్తో తన నెక్స్ట్ మూవీ ప్లాన్ చేశాడు ప్రేమ్ కుమార్. విక్రమ్ 64ని ప్రేమ్ కుమార్ హ్యాండిల్ చేయడం ఇప్పుడు కోలీవుడ్లో హాట్ టాపిక్. కామ్ గోయింగ్ చిత్రాలతో పాపులర్ అయిన ప్రేమ్ వర్స్టాలిటీకి పెట్టింది పేరైన చియాన్ను డీల్ చేయగలడా అన్నదే డౌట్. కానీ దర్శకుడిని కూడా తనకు అనుకూలంగా మార్చేస్తున్నాడు విక్రమ్. ఈసారి యాక్షన్ అండ్ థ్రిల్లర్ జోనర్తో సరికొత్తగా ట్రై చేయబోతున్నాడు 96 డైరెక్టర్. ఈ సినిమాను వెయిల్స్ ఇంటర్నేషనల్ సంస్థ తెరకెక్కిస్తుంది. ఇక ధృవ నక్షత్రం రిలీజ్ కూడా అటో ఇటో తేలిపోతే విక్రమ్కు ఉన్న మరో హెడెక్ తగ్గినట్లే. మరి ఇప్పటి వరకు యాక్షన్ ఎంటర్టైనర్స్ చేయని ప్రేమ్ కుమార్ చియాన్ను ఎలా చూపించబోతున్నాడు? వెయిట్ అండ్ సీ. ఈద్ రోజున తన సినిమాలను రిలీజ్ చేసే ఓ వింతైన సెంటిమెంట్ సల్మాన్ ఖాన్ కి ఉంటుంది. ఈ అలవాటు ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు, గత 15 ఏళ్ల నుండి కంటిన్యూ అవుతోంది. కానీ సడన్లీ సారు రూట్ మార్చేశాడట. సెంటిమెంట్ లేదు, ఆయింట్మెంట్ లేదని అంటున్నాడట. దీనికి రీజన్ ఏంటి? సికిందర్ ఎఫెక్టా, మరేదైనా ఉందా? కండల వీరుడు సల్మాన్ ఖాన్ గత 15 సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్న ఈద్ సెంటిమెంట్ను పక్కన పెట్టేస్తున్నాడట. ఈ పండుగ రోజున తన మూవీస్ రిలీజ్ చేసే అలవాటును పదే పదే రిపీట్ చేస్తున్నాడు సల్లుభాయ్. వాంటెడ్ నుంచి రీసెంట్ గా వచ్చిన సికిందర్ వరకు సుమారు డజన్ సినిమాలను ఈద్కే తీసుకొచ్చాడు. ఈ పండుగ రోజున సినిమాలు రిలీజ్ చేస్తే అల్లా ఆశీస్సులుంటాయని బలంగా నమ్మే సల్మాన్ ఖాన్, కానీ సికిందర్ అల్ట్రా డిజాస్టర్ కావడంతో నెక్స్ట్ మూవీ రిలీజ్ విషయంలో ఆలోచనలో పడ్డాడట. సికిందర్ ఫ్లాప్ తర్వాత సల్మాన్ ఖాన్ ఆచితూచి ఎంచుకున్న ప్రాజెక్ట్ బాటిల్ ఆఫ్ గాల్వన్. గాల్వన్ లోయలో చైనా సైనికులతో వీరోచిత పోరాటం చేసి మరణించిన తెలుగు వ్యక్తి సంతోష్ బాబు జీవిత కథ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు అపూర్వ లిఖియా. చిత్రాంగదా సింగ్ హీరోయిన్ గా ఫిక్స్ అయింది. షూటింగ్ జరుగుతోంది, కానీ రిలీజ్ ఎప్పుడన్నది టీం క్లారిటీ ఇవ్వలేదు. కానీ సల్మాన్ కు ఈద్ కు తన బొమ్మను తెచ్చే అలవాటు ఉన్న నేపథ్యంలో నెక్స్ట్ ఫెస్టివల్ కు వచ్చే ఛాన్స్ ఉందని అనుకున్నారంతా. కానీ సర్ప్రైజ్ ఏంటంటే కండల వీరుడు ఈసారి సెంటిమెంట్ తీసి పక్కన పెట్టేస్తున్నాడని టాక్. బాటిల్ ఆఫ్ గాల్వన్ ను నెక్స్ట్ ఇయర్ జనవరి లేదా జూన్ లో థియేటర్లోకి తీసుకురావాలని అనుకుంటున్నాడు సల్మాన్. షూటింగ్ 55 నుంచి 60 రోజుల్లో కంప్లీట్ చేసి జనవరిలో తేవాలని, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ డిలే అయితే జూన్ గురించి థింక్ చేయాలని చూస్తున్నాడట. మేకర్స్ ఆలోచన కూడా ఇలాగే ఉందని తెలుస్తోంది. అయితే బీటౌన్ నుంచి అందుతోన్న సమాచారం ప్రకారం నెక్స్ట్ రంజాన్ కు ఇప్పటికే 3 సినిమాలు ఖర్చు వేసేసుకున్నాయి. ధమాల్ 4, రణ్వీర్, విక్కీ కౌశల్ లవ్ అండ్ వార్, టాక్సిక్ మార్చ్ 19, 2026 రిలీజ్ ప్లాన్ చేస్తున్నాయట. ఇంత పెద్ద కాంపిటీషన్ ఉంది కాబట్టే సార్ రావడానికి వెనకాడుతున్నాడన్నది టాక్. అయితే రంజాన్ కాకపోతే బక్రీద్ ఫెస్టివల్ పై ఫోకస్ చేసే ఉద్దేశాలున్నట్లు సమాచారం. మరి సల్లుభాయ్ సెంటిమెంట్ ఫాలో అవుతాడా? జూనియర్ తో ఈ ఫ్రైడే పలకరించబోతున్న డాన్సింగ్ క్వీన్ శ్రీలీల వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఇక బామ్మను ఆట పట్టిస్తోంది ఈ బామ్మ. ఇక లిప్ లాక్ ఫోటోను షేర్ చేస్తూ తనకు కాబోయేవాడిని పరిచయం చేసింది చిరు సిస్టర్ తాన్యా. డాన్ 3 ఇంకా సెట్స్ పై అడుగు పెట్టనే లేదు, కాంట్రవర్సీలకు కేంద్ర బిందువుగా మారింది. మోనికా మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది కూలీ టీమ్. వీటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మీకోసం. కార్తికేయ హీరోగా 2021లో తెరకెక్కిన రాజా విక్రమార్కతో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన చెన్నై చందమామ తాన్యా రవిచంద్రన్ ఒక్క ఫోటోతో తనకు కాబోయే ప్రియుణ్ణి పరిచయం చేసింది. సినిమాటోగ్రాఫర్ గౌతమ్తో ప్రేమలో ఉన్న ఆమె లిప్లాక్ ఫోటోను షేర్ చేసి ఎంగేజ్మెంట్ జరిగిన విషయాన్ని బయటపెట్టింది. రాజా విక్రమార్క తర్వాత గాడ్ ఫాదర్లో చిరంజీవి, నయనతార సిస్టర్ క్యారెక్టర్లో కనిపించింది తాన్యా. త్వరలో పెళ్లిపీట లెక్కబోతుంది ఈ చెన్నై చందమామ. వైరల్ వయ్యారి నేనే వయసొచ్చిన అనుబాంబును అంటూ సోషల్ మీడియాను ఊపేస్తున్న శ్రీలీల జూలై 18న జూనియర్తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కాగా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న డాన్సింగ్ క్వీన్ వీటన్నింటి నుంచి కాస్త రిలాక్స్ అయి వాళ్ళ అమ్మమ్మను ఆట పట్టించింది.
నిన్ను వైరల్ వయ్యారి అంటున్నారు అమ్మమ్మ అనగానే ఆమె నేను కాదు అంటూ నవ్వుతూ సమాధానమిచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. రణవీర్ సింగ్, డాన్ 3 ఇంకా సెట్స్ పైకి అడుగు పెట్టనే లేదు. ఒక్కొక్కరుగా మూవీ నుండి తప్పుకుంటున్నారు. మొన్న కియారా అద్వానీ ప్రెగ్నెంట్ అన్న వంకతో తప్పుకోగా ఇప్పుడు విలన్ రోల్ చేస్తున్న విక్రాంత్ మాసే క్విట్ అయ్యాడని టాక్. ఫరాన్ అఖ్తర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ జనవరిలో సెట్స్ పైకి వెళ్లనుండగా క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల 12th ఫెయిల్ యాక్టర్ ప్రాజెక్ట్ నుండి వైదొలిగాడని టాక్ వినిపిస్తుంది. ఆగస్టు 14న వస్తున్న రజనీకాంత్, లోకేష్ కనకరాజ్ మూవీ కూలీ నుండి రీసెంట్ గా వచ్చిన మోనికా సాంగ్ యూట్యూబ్ ను ఊపేసిన సంగతి తెలిసిందే. పూజా హెగడే డాన్స్, సౌబిన్ స్టెప్స్ వెరసి పాటను హిట్ చేశాయి. కాగా రీసెంట్ గా మేకింగ్ ఆఫ్ మోనికా సాంగ్ వీడియోను రిలీజ్ చేసింది మూవీ టీమ్.